విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర ప్రదర్శనకు హాజరు కాకపోతే 500 రూపాయల జరిమానా తప్పదు. ఇదే విషయాన్ని తమ సభ్యులకు డ్వాక్రా సంఘాల మహిళా లీడర్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత మెసేజ్లు కూడా వాట్సాప్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు పాల్గొంటున్న ప్రపంచ యోగా డే వేడుకల్ని విజయవంతం చేసేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. 5 లక్షల మందిని తరలించేందుకు వివిధ మార్గాల్ని ఎంచుకున్నారు. యోగా డే వేడుకల్ని గిన్నెస్ బుక్ రికార్డ్స్లో నమోదు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మహిళా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, ఎస్ఎల్ఎస్ సభ్యుల్ని వేడుకలకు రప్పించేందుకు ఎవరికి వారే టార్గెట్లను ఫిక్స్ చేస్తున్నారు. ఫలానా రోజు జరిగే కార్యక్రమానికి ఫలానా చోటుకు శనివారం తెల్లవారుజామున 4 గంటలకే రావాలని, అక్కడి నుంచి బస్సుల్లో బీచ్ రోడ్డు, ఫలానా ప్రాంతానికి తీసుకువెళ్తారని ప్రకటిస్తున్నారు. వచ్చిన వారందరికీ స్నాక్స్, టీషర్ట్, యోగా మ్యాట్ ఉచితంగా ఇస్తారని, చీరల కంటే డ్రెస్లో వస్తేనే బెటర్ అని, కేవలం 30 గంటలో కార్యక్రమం ముగిసిపోతుందని, రానుపోను ట్రాఫిక్ నేపథ్యంలో ఉదయం 9 గంటలకల్లా ఎవరింటికి వారు వెళ్లిపోవచ్చని చెబుతున్నారు. యోగా కార్యక్రమం ముగిసేంత వరకు కుళాయిలు రావని, కాబట్టి నీళ్లు పోతాయని కంగారు పడొద్దని, పిల్లలకు స్కూళ్లు కూడా సెలవేనని డ్వాక్రా సంఘాల మహిళా నేతలు ఆయా అంతర్గత గ్రూపుల్లో మెసేజీలు పెడుతున్నారు. యోగాకు రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, పలు ఇబ్బందులతో పాటు జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం బాలేకపోతే మీ తరపున మీ భర్తలనో మీ పిల్లలనో పంపించాలంటూ సూచిస్తున్నారు. అయితే ఈ మెసేజీలపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. స్వచ్ఛందంగా పాల్గొనేలా చూడాలి, కానీ ఇలా బెదిరింపులకు పాల్పడడం ఏంటని, ఒకరు చెబితేనే ఆరోగ్యం బాగుంటుందా, మనకు మనం పాల్గొనాలని హితవు పలుకుతున్నారు. నేతల గొప్పలకు తామెందుకు బలి కావాలంటున్నారు. గతంలోనూ పలు సర్కార్ కార్యక్రమాలకు హాజరై పడిన తిప్పల్ని కూడా మహిళా, డ్వాక్రా సంఘాల సభ్యులు గుర్తు చేస్తున్నారు. మా గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ మనకి ఇక్కడ యోగాంధ్ర ప్రోగ్రాం ఉన్నదని ఆల్రెడీ నేను గ్రూప్లో మెసేజ్ ఇచ్చాను కదా, మీకు లీడర్లు కూడా చెప్పే ఉంటారు. అయితే 21వ తేదీ తెల్లవారుజామునే మనకి ఆ ప్రోగ్రాము రిటర్న్ మనం 9:30 కల్లా వచ్చేస్తాం. అక్కడ ప్రోగ్రాం అయితే 30 గంట, ఒక 6 నుంచి 7 వరకు, 7:15 వరకు ఉంటుంది, ఒక 30 గంటే. అయితే కానీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనం కనీసం 2 గంటల ముందైనా వెళ్ళాలి. అందుకు 4 అంటే 21వ తేదీ తెల్లవారే 4 గంటలకల్లా మన నాన్న సెల్ పాయింట్ ఉంది కదా, నాన్న సెల్ పాయింట్ దగ్గర బస్సులు ఉంటాయి. అక్కడికి ప్రతి ఒక్క సభ్యురాలు కూడా రావాలి. ఎందుకంటే ఇది గిన్నీస్ బుక్కి ఎక్కుతుంది ప్రపంచవ్యాప్తంగా మన యోగాంధ్ర ప్రోగ్రాము. మనం అందరం వెళ్తే కదా మనం కూడా గిన్నీస్ రికార్డ్ అవుతాము. మన వల్లనే కదా గిన్నీస్ రికార్డ్ వస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క సభ్యురాలు కూడా హాజరవ్వాలి. ఏ ఒక్కరు రాపని మటుకి గ్రూప్లో 500 ఫైన్ పెడుతున్నాను. 500 మట్టి జాగ్రత్త కట్టించుకుంటాను. ఒకవేళ మీకు రాలేని పక్షంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ తరపున నాకు ఇంకొక సభ్యురాలను, ఇంట్లో ఇంకో పర్సన్, పిల్లలను, భర్తను ఎవరో ఒకళ్ళని అప్పచెప్పండి. కాదు మేమే వస్తాము అనుకుంటే మీ పిల్లలు వస్తే మీ పిల్లలను కూడా తీసుకురండి. 15 సంవత్సరాలు దాటిన పిల్లలను కూడా తీసుకురండి. భర్త వస్తాము అంటే భర్తను కూడా తీసుకురండి. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఎంతమంది వెళ్ళినా సరే ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు విలువ చేసే యోగా మ్యాటు, యోగా టీషర్టు ఖచ్చితంగా మనకు అక్కడ వస్తాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బయలుదేరండి. వీలైనంత మట్టుగా డ్రెస్సులే యూజ్ చేయండి. ఓన్లీ వైట్ అయితే లైట్ కలర్స్ డ్రెస్సులే వేసుకోండి. కాకనే కాదు మాకు డ్రెస్సులు లేవు, చీరతోనే వస్తాము అంటే చీరతో కొంతమంది రండి. కానీ డ్రెస్సులు యూజ్ చేసిన వాళ్ళ మటుకి ఖచ్చితంగా డ్రెస్సులే వేసుకొని తప్పనిసరిగా రండి. ఏ ఒక్కరూ కూడా మానద్దు. ఆ రోజు మట్టుకి తెల్లవారు 4 అవ్వేసరికి ఆ రోజుకి మనకి 10 గంటల వరకు కూడా కుళాయిలు కూడా రావు. మన సంఘ సభ్యులు అందరూ రిటర్న్ వచ్చాక, మేము రిటర్న్ ఎమ్మెల్యే ఆఫీస్కి మెసేజ్ ఇచ్చాక అప్పుడు కుళాయిలు ఇస్తారు. స్కూళ్ళు కూడా సెలవులే ఉంటాయి. అందుకు ఎవరు కూడా ఆ రోజుకి ఇబ్బంది అనుకోకుండా ప్రతి ఒక్క సభ్యురాలు ఇది మనది, మన ప్రోగ్రాము, మనం సక్సెస్ చేయాలి, మన కోసమే కదా, యోగా అంటే ఆరోగ్యం కోసం కదా. దీన్ని ఇంతగా ప్రభుత్వం చేస్తుంది అంటే మన వంతు మనం కూడా కృషి చేయాలి కదా, మనం వెళ్ళాలి కదా తప్పనిసరిగా. 5 లక్షల జనాభాలతో మనకు అక్కడ ప్రోగ్రాం అనమాట. అందుకు మనం అందరం వెళ్తే కదా అంత జనం అవుతాము. మీకు బస్సుల దగ్గర కూడా మీకు ఇన్ఛార్జీలు ఇస్తున్నాం.
అక్కడ మనం బస్సు ఎక్కి ఎలా పడితే అలా దిగేసి ఏ కంటైనర్లో పడితే ఆ కంటైనర్లో వెళ్ళకూడదు. మనది A56 కంటైనర్. మీకు బస్సు ఇన్ఛార్జ్కి మిమ్మల్ని అప్పచెప్తాను నేను. మన ఏరియా మనిషిని అప్పచెప్తాను. అక్కడ ఆవిడ చెప్పినట్టుగా మీరు ఆలకించాలి. కంటైనర్లోకి ఖచ్చితంగా A56లోకే వెళ్ళాలి. అంతకు మించి ఎవరి కంటైనర్లోకి కూడా వెళ్ళకూడదు. మనం ఏ కంటైనర్లోకి వెళ్ళినా సరే మన వార్డు ఫిల్ అవ్వదు, మన వార్డు నుంచి జనం రాలేదు అని క్యూఆర్ కోడ్ ద్వారా తెలిసిపోతుందన్నమాట. అందుకు ప్రతి ఒక్క సభ్యురాలు ఆ రోజుకి నిద్ర లేదమ్మా, తెల్లారి క్యారేజీలు అవ్వమ్మా, ఇంకోటి అవ్వదు అని అనుకోకుండా 3 అవ్వేసరికి లేచి 4 అవ్వేసరికి మనకి సెల్ పాయింట్ దగ్గరికి ప్రతి ఒక్క సభ్యురాలు వస్తారని కోరుకుంటున్నాను. ఎంతమంది వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది వచ్చినా సరే 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని భర్తని తీసుకొచ్చేయండి అమ్మా. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. మీరు కానీ మిస్ అయ్యి ఏ ఒక్కరు రాకపోయినా సరే నెక్స్ట్ మంత్ సిఓ మేడంని పెట్టి మీకు గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఓకేనా? కాకపోతే రేపు కండక్ట్ చేయమంటే చెప్పండి ప్రతి ఒక్కరు. రేపే సిఓ మేడంని పిలిచి మీకు గ్రూప్ కండక్ట్ చేస్తాను. నాకు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యి గ్రూప్ నుంచి ఎంతమంది వస్తున్నారో నాకు ఓకే చేయాలి. ఓకేనా?